ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాకు రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి తర్లుపాడు మండలంలో టీడీపీ నేతలు విస్తృత స్థాయిలో సన్నాహాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తర్లుపాడు మండల నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా తరలివచ్చి సభను జనసంద్రంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మండలంలోని రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలను స్థానిక నాయకుల నుంచి దేవినేని ఉమా తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలిసారిగా ముఖ్యమంత్రి వస్తూ ఉండడంతో ఘన స్వాగతం పలకాలని ప్రతి గ్రామం నుంచి వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు హాజరై చరిత్ర సృష్టించాలని కోరారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల వెంటిలేటర్పై పెట్టగా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి దిశగా తీసుకెడుతోంది. అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు మండలంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. మార్కాపురం జిల్లా బలం సభలో కనిపించాలి, ప్రతి ఇంటి నుంచి ప్రజలు రావాలి అంటూ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లాకు మరింత అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో బెజవాడ సురేష్ రెడ్డి, జిల్లా టీడీపీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలం తర్లుపాడు గ్రామంలో ఉన్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా మొట్టమొదటిసారిగా జిల్లా ఏర్పడిన తర్వాత రేపు ఆయన జిల్లాలో కాలు పెడతా ఉన్నారు. చాలా ఉత్సాహంతో అన్ని వర్గాల ప్రజలు చూడండి, మీరు ఇక్కడ ఎన్నో దశాబ్దాల కళ ఇళ్ళదే. ఎంతోమంది మహానుభావులు పోరాటం చేశారు. ఈ జిల్లా అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. రాష్ట్రంలోనే ఈ ప్రాంతం అంతా కూడా కేవలం వర్షపు చుక్క మీద ఆధారపడే వీళ్ళ జీవితాలు ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటిది ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు 1985లో ఆయన సలహాదారు శ్రీరామకృష్ణని ఈ ప్రాంతానికి పంపించి ఈ వెలుగొండ ప్రాజెక్ట్ వస్తేనే ఈ ప్రాంత ప్రజల కష్టాలన్నీ కూడా తీరుతాయని ఆ ప్రాజెక్టును ఆయన డిజైన్ చేయించాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 1996లో శంకుస్థాపన చేశారు. అప్పుడు అనుకున్నది 983 కోట్లు. ఈరోజు దాన్ని పూర్తి చేయడానికి 9800 కోట్లు కావాలి. ఇవాళ ఇంకా దగ్గర మొదటి దశలో ఒక 2000 కోట్లు, రెండో దశ ఇంకా 2000 కోట్లు కావాల్సిన ప్రాజెక్ట్ని ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 486 కోట్లు రేపు ఆ ఫీడర్ కాలువ లైనింగ్ కావచ్చు, ఆ కాలువకి మరి ఆ పనులకి రేపు శంకుస్థాపన చేసి మొదటి టన్నల్ పనులు ఎంతవరకు పూర్తి వచ్చినాయి, రెండో టన్నల్ పనులు ఎంతవరకు పూర్తి వచ్చినాయి అన్నీ చూసుకొని రేపు మార్కాపురం వస్తున్నారు. రేపు మార్కాపురం వచ్చిన తర్వాత బహిరంగ సభలో ఈ జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మీ అందరి అభిమానాన్ని చూడటానికి, మీ అందరి మరి ఆ రోజు మీరు పోరాటం చేసి మరి ఇక్కడ ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, నిరాహార దీక్షలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీ కసి పట్టుదల ఆయన చూశారు. మళ్ళీ 20 నెలలు తిరగకుండా మరి 18 నెలలకే మీ జిల్లా ఏర్పాటు చేసి వచ్చిన 2 కొత్త జిల్లాల్లో మన జిల్లా ఉంటాం. మనందరం గర్వకారణం, సంతోషం. మా ఒక కళ తీరింది. రెండో కళ వెలుగొండ నీళ్ళు కూడా ఎప్పుడు వస్తుందో అనేది రేపు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో తెలియజేస్తారు. గతంలో ఏదైతే నీళ్లు టనల్ పనులు పూర్తి అవ్వకుండా ఫీడర్ ఛానల్ సంబంధించిన పనులు పూర్తి అవ్వకుండా కనీసం అవన్నీ పూర్తి చేయకుండా మేము జాతికి అంకితం చేసాం, పనులు పూర్తి అయినాయని వాళ్ళు అబద్ధాలు, అసత్యాలు చెప్పి 11 సీట్లు పరిమితం అయ్యారు. ఇవాళ చూడండి, ఇప్పుడు ఆ పేదవాడు అడుగుతూ ఉన్నాడు. మొదటి నెలలో 7000 పెన్షన్ ఇచ్చి 4000కు 3000 కలిపి ప్రతి నెల 2750 కోట్లు ఇస్తున్నాం. చూడండి, వాళ్ళ ఫిబ్రవరి 28నే ఈ నెలలో పెన్షన్ ఇస్తున్నాం, మార్చి నెల పెన్షను. ఎందుకంటే మార్చి 1వ తారీఖు ఆదివారం వచ్చిందని ఫిబ్రవరి 28నే 2750 కోట్లు మరి డబ్బులు ఇస్తూ ఉన్నాం. అట్లాగే కొత్త పెన్షన్లు కూడా పాపం గత 2 ఏళ్ళు వాళ్ళు ఆపేశారు. మనం ఈ టైంలో ఈ 10 లక్షల కోట్ల అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఐసీలో ఉన్న ప్రభుత్వాన్ని బయటికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ మోడీ గారు అందరూ కూడా కలిపి. కాబట్టి అందరం కూడా మళ్ళీ మనం కలిసి కూటమి ప్రభుత్వం ఇవాళ చక్కగా అందరం కలిసి 3 పార్టీలు కలుసుకొని పనిచేసుకొని వెళ్తున్నాం. చక్కగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా
ప్రారంభమవుతుంది. తప్పకుండా ఎప్పుడు ఎలా ఇచ్చేది అనేది అన్నీ కూడా త్వరలోనే తెలియజేస్తారు. ఇప్పుడు మళ్ళీ దగ్గర ప్రతి సంవత్సరం కూడా 30,000 కోట్లు పెన్షన్లకి ఖర్చు పెడతా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా, పక్కన ఉన్న రాష్ట్రాలు చూడండి మీరు, 500 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 300 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2000 ఇస్తే గొప్ప అనుకునేవాళ్ళు ఉన్నారు, మరి 3000 ఇస్తామని కూడా ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. ఎన్నో పక్క రాష్ట్రాలు, దేశంలో ఏ రాష్ట్రం కూడా 4,000 కానీ 6,000 కానీ 10,000 కానీ 15,000 కానీ ఎక్కడా ఇవ్వట్లా. ఒక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవి జరుగుతున్నాయి. అన్నా క్యాంటీన్లు కూడా మీరు చూడండి, ఇక్కడ 5 రూపాయలకి అన్నం పెడితే కూడా దాన్ని కూడా మూసేశారు గతం 5 ఏళ్ళు. మళ్ళీ వాళ్ళ అన్నా క్యాంటీన్లు, వాళ్ళ ఆడవాళ్ళు చూడండి, స్త్రీశక్తి మహిళలు బస్సు ఎక్కి బ్రహ్మాండ కోట్లాది ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క మహిళ 4 సార్లు 5 సార్లు 10 సార్లు మరి హెడ్ క్వార్టర్లకు వెళ్ళి, జిల్లా కేంద్రాలకు వెళ్ళి సరుకులు తెచ్చుకుంటా ఉన్నారు, నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటా ఉన్నారు, కూరగాయలు తెచ్చుకుంటున్నారు, మరి పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నారు, బంధువుల ఇళ్ళకి వెళ్తున్నారు, పిల్లల్ని బయట ప్రాంతాలకు తీసుకెళ్ళి చదివించుకుంటున్నారు. ఇట్లా తిరుపతి, కాళహస్తి, మసీదులకి, చర్చిలకి వెళ్తున్నారు. ఇట్లా ఒక పెద్ద విప్లవంలాగా మరి ఆ మహిళా శక్తి మరి ఆ పథకం బ్రహ్మాండంగా జయప్రదమైంది. మరి 2 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, 3వ సిలిండర్ కూడా ఇవ్వబోతున్నాం. ఇక ఏ అయితే సూపర్ 6లో ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఆయన మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా మిగిలిపోయిన కార్యక్రమాలు కూడా, కొత్త పెన్షన్లు కూడా వస్తాయి. ధైర్యంగా వెలుగొండ నీళ్ళు కూడా ఈ ప్రాంతానికి వస్తాయి. కాబట్టి మీ భూములన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి, జాగ్రత్తగా కాపాడుకోండి. నీళ్లు ఒక్కసారి ఆ భూమికి తగిలిందంటే మళ్ళీ మీ కష్టాలన్నీ కూడా దశాబ్దాల తరబడి మీరు పడ్డ కష్టమంతా కూడా పోతుంది. తప్పకుండా మీ పిల్లలు, మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలు కూడా ముందుకెళ్తూ ఉంది. అటు అమరావతి మరి పరిగెడుతూ ఉంది, పోలవరం పరిగెడుతూ ఉంది, వెలుగొండ పనులు పరిగెడుతూ ఉన్నాయి. అటు అన్ని విధాలుగా కూడా మరి పిండి కొద్దీ రొట్టె, పిండి ఇంతే ఉంది, కానీ మన ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. అన్నీ సర్దుకుంటూ వస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. రంజాన్ శుభాకాంక్షలు.